ఫలదానంతో ప్రాణరక్షణ. ఫలదానంతో ప్రాణరక్షణ. ఢిల్లీ దర్బార్లో కొలువు తీరిన ఔరంగజేబు సింహాసనం నుంచి లేచి అసహనంగా పట్టరాని ఆవేశంతో అటూ ఇటూ తిరగసాగాడు. బాజీప్రభు మరికొందరు అనుచరుల సహాయంతో శివాజీ పన్హా నుంచి తప్పించుకున్నాడు. ఆ తర్వాత ఆయన్ను మళ్లీ మొఘలులపై దాడులు ప్రారంభించాడు. దక్షిణాది గోవా వరకు వశపరుచుకుని తీరంలోని శత్రు స్థావరాలను చిన్నాభిన్నం చేస్తూ అహ్మదాబాద్ కేసి సేనను నడిపిస్తున్నాడు. ఔరంగజేబు అసహనానికి, అశాంతి పట్టరాని ఆవేశానికి అదే కారణం. శివాజీ దుందుడుకు చర్యలు అరికట్టి ఎలాగైనా అణిచివేయాలని ఔరంగజేబు పదే పదే పలవరించసాగాడు. మొఘల్ చక్రవర్తి ఆ సమయంలో శివాజీ పాలనలో జరిగిన ఒక సంఘటన గుర్తుకు రావడంతో మరింత అసహనానికి లోనాడు. 12 ఏళ్ల వయసులో శివాజీ తన తండ్రి షాజీ వెంట బీజాపూర్ సుల్తాన్ వద్దకు వెళ్ళాడు. సభలో ప్రవేశించగానే షాజీ వంగి 3 సార్లు నేలను తాకి సుల్తాన్ నమస్కరించాడు. ఆ తర్వాత శివాజీ కూడా అలాగే సుల్తాన్ నమస్కరించమన్నాడు. అయితే శివాజీ 4 అడుగులు వెనక్కి వేసి తలెత్తి చూశాడు. పరాయి పాలకుడు తల వంచుకుని ధీమా అతడి చూపులు కనిపించింది. సుల్తాన్ సభలో అంతకుముందు ఎవరు అలా ప్రవర్తించింది లేదు. సుల్తాన్తో సహా సభికులందరూ అమితాశ్చర్యంతో చూస్తుండగా బాల శివాజీ సభ నుంచి వెలుపలకు నడిచాడు. కొడుకు ప్రవర్తనను షాజీ లోపల ఎంతగానో మర్చిపోయాడు. వ్యాధిగ్రస్తుడైన తండ్రిని గృహ నిర్బంధంలో ఉంచి ఔరంగజేబు 1658లో సింహాసనాన్ని అధిష్ఠించాడు. సాధు స్వభావుడు పండితుడు ఆయన సోదరు దారాసుకంతో సహా 3 అన్నదమ్ములు హతమార్చారు. ఎదురు తిరగగలరన్న అనుమానంతో కన్నబిడ్డలనే కారాగారంలో బంధించి పరమ క్రూరుడు ఔరంగజేబు. కొండలతో నిండిన దక్కన్ ప్రాంతంలో శివాజీ అనుసరించి గిర్ర యుద్ధ విధానం ఔరంగజేబును కలవర పెట్టింది. మరాఠా నాయకుని అణచడానికి 1660లో విశ్వాసపాత్రుడైన తన మేనమామ షైస్తఖాన్ సేనతో పంపాడు. అయితే షైస్తఖాన్ అది అంత సులభంగా తోచలేదు. తీవ్రమైన ప్రతిఘటనకు ఎదుర్కోలేక వందలాది మంది సైనికులు చనిపోయారు. ఎలాగో పూనాను ఆక్రమించి తన స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నాడు షైస్తఖాన్. మరో 3 ఏళ్లలో తన వశంలో ఉన్న అనేక ప్రాంతాలను శివాజీ కోల్పోవలసి వచ్చింది. అయినా ఎదురు దాడికి సరైన సమయం కోసం ఎదురు చూడసాగాడు. పూనా నగరంలో వీధిలో ఒకనాటి రాత్రి వెళ్తున్న పెళ్లి ఊరేగింపు శివాజీ తన అనుచరులతో కలిసి వెళ్ళాడు. పెళ్లి ఊరేగింపు షైస్తఖాన్ బస చేసి ఉన్న భవనం గుండా వెళుతున్న శివాజీ రహస్య భవనంలో ప్రవేశించాడు. సహస్ర వీరులైన అనుచరులతో వీర శివాజీ హఠాత్తుగా తన సైన్యమందరిలో ప్రత్యక్షం కావడంతో షైస్తఖాన్ ఇది కళా నిజమని దిగ్భ్రాంతి చెందాడు. భయంతో ఏం చేయడానికి తోచక గడగడ వణికిపోయాడు. ఉన్నటువంటి కిటికీ గుండా వెలుపలికి దూకి శివాజీ అక్కడి నుంచి సురక్షిత స్థావరానికి చేరుకున్నాడు. 20,000 మంది సైనికులతో అభేద్యమైన రక్షణ వలయంలో ఉన్న మొఘల సైన్యాధిపతిని వ్యూహాత్మక దాడి చేయడం శివాజీ అద్భుతమైన శక్తి తొడుకు దేశపరులు ఆశ్చర్యంతో కథలుగా చెప్పుకోసాగారు. బొటన వేలును పోగొట్టుకుని ఢిల్లీకి తిరిగి వస్తున్న షైస్తఖాన్ చూసి ఔరంగజేబు ఆగ్రహం చెందాడు. మరింత అసహనానికి లోనైంది. 1664 శివాజీ సిరి సంపదలను పేరుగాంచిన సూరత్లో కొన్ని మొఘలు స్థావరాలను దోచుకున్నాడు. ఇక ఆయన పరమ క్రూరుడైన ఔరంగజేబు సభను వెళ్లిపోవడం రాక్షసుల కోరల్లో చొరబడి శివాజీ మిత్రులు భావించి వారించాడు. అయినా శివాజీ ఎలాంటి ఆపద రాకుండా చూసుకొని తన బాధ్యతని రాజాసింగ జైహింద్ వారికి హామీ ఇచ్చాడు. శివాజీ తన చిన్న కొడుకైన శంభునితో కలిసి మొఘల్ సభలోకి వెళ్ళాడు. ఔరంగజేబు జన్మదినం కనుక ఆగ్రా కోటలో దర్బార్ చాలా చక్కగా అలంకరించబడింది. రాజా శివాజీకి స్వాగతం అంటూ హేళనగా పలకరించి ఔరంగజేబు తన భటులపై సైగ చేశాడు. భటులు ఆయన్ను సాధారణంగా పౌరులు కూర్చున్న చోటికి తీసుకువెళ్లి కూర్చోబెట్టాడు. ఆ తర్వాత వచ్చి ఆయన ఎవరు పట్టించుకోలేదు. దీనికి తీవ్రమైన అసహనం భావించి శివాజీ ఆగ్రహంతో లేచి ఇచ్చిన మాట నెట్టుకొని నిందిస్తూ కొడుకుతో సహా సభ నుంచి వెళ్ళిపోయాడు. ఆయన దోషిగా ప్రకటించి ఖైదు చేయమని ఆజ్ఞాపించగా ఔరంగజేబు తండ్రి కొడుకులు ఒక ఇంట్లో బందీలయ్యారు. దాంతో అమితాగ్రహాన్ని చెందిన ఔరంగజేబు సాహసన యోధుడు, రాజనీతి కోవిదుడైన రాజపుత్ర వీరుడు రాజా జైసింగ్ తన సైన్యంతో దక్కన్ నాయకుడైన శివాజీని ఆంచడానికి పంపాడు. అసంఖ్యాతమైన సేనలతో బయలుదేరిన రాజా జైసింగ్ పొరలను ముట్టడించి దాంతో పాటు క్రమక్రమంగా మరో 20 కోటలను వశపరుచుకున్నాడు. అమితమైన సైనిక బలంతో వ్యూహాత్మకంగా దూసుకొస్తున్న ఔరంగజేబును నిర్వహించడం అసాధ్యమని గ్రహించి శివాజీ తన అతడితో సంధించి ఒడంబడికకు సంసిద్ధుడయ్యాడు. రాజా జైసింగ్ అభ్యర్థన మేరకు చర్చలు జరపడానికి ఔరంగజేబు సభ వెళ్ళడానికి శివాజీని సమ్మతించాడు. ఔరంగజేబు శివాజీని దక్కన్ వైస్రాయ్ చేయగలన్న ఊహాగానాలు వచ్చాయి.
అలాగే 3 నెలలు గడిచిపోయాయి. శివాజీ తీవ్ర అవస్థకు లోనయ్యాడు. ఒకరోజు తెలియజేయక వచ్చిందన్నమాట. ఒకరోజు తెలియజేయాలన్నమాట. ఇంటి నుంచి రోజు గంపలు గంపలు నిండుగా పూల పుష్పాలు, తులాహార పేదలకు సాధు సందేశాలు పంపడానికి అనుమతించాలని, వారి ప్రార్థన తన ఆరోగ్యం బాగుపడగలదని శివాజీ కోరాడు. ఔరంగజేబు ఆయన కోరికను మన్నించాడు. రోజు 2 మనుషులు కావడి వద్దకు 2 వైపులా 2 బుట్టలను తగిలించుకొని అందులో పువ్వులు, పలహారాలు వెలువరికి తీసుకెళ్ళాడు. మొదట ఒక 2 రోజులు భటులు బుట్టలో ఏమున్నా క్షుణ్ణంగా పరిశీలించి బయటికి పంపేవారు. కానీ రోజులు గడిచే కొద్దీ అంత జాగ్రత్తగా చూడడం మానేశారు. ఒకనాడు మధ్యాహ్నం శివాజీ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉన్నదని, ఎవరు లోపలికి రాకూడదని రాకూడదని తెలియజేయండి. సాయంకాలం మొఘలు సైనికులు కిటికీ గుండా తొంగి చూశారు. శివాజీ ఒళ్ళంతా దుప్పటితో కప్పబడి పడుకొని ఉన్నారు. కుడి చెయ్యి మాత్రం బయటకు కనిపిస్తుంది. సైనికులు తృప్తిగా వెనుదిరిగారు. పొద్దు పురుగుతుండగా పని మనిషి వెంట ఇంటి నుంచి వెలుపలికి వచ్చిన ఒక పెద్ద మనిషి ఇప్పుడే ఆయన నిద్ర పట్టింది, శబ్దం చేయకండి అని చెప్పి వెళ్ళిపోయారు. అంతకుముందే రోజు బుట్టలతో ఫలాలను మోసుకు వచ్చే మనుషులు 2 కావాలతో ఇంటి నుంచి వెలుపలికి వెళ్ళారు. వాటిలో ఒక బుట్టలో శివాజీ, మరొక బుట్టలో సమూజీ ఉన్నారు. పళ్ళను తీసుకుని వెళ్ళడం ప్రతిరోజు మామూలుగా జరుగుతున్నది కనుక కాపలా భటులకు ఎలాంటి అనుమానము రాలేదు. ఆ తర్వాత ఇంటి నుంచి ఎలాంటి శబ్దం రాకపోవడంతో అనుమానం కలిగి కాపలా భటులు లోపలికి వెళ్లి చూశారు. ఒక్కరూ లేరు. తాము చూసినప్పుడు శివాజీ లాగా పడకలపై పడుకొని ఉన్నది శివాజీ కాదని ఆయన పోలికలున్న మరాఠీ యోధుడు హీరాజ్ పన్ను అనే తర్వాత తెలియవచ్చిందన్నమాట. నగర పరిమితులు దాటాక శివాజీ ఆయన కుమారుడు తన అంశంలో సిద్ధంగా ఉంచిన గుర్రాలపై స్వస్థానికి కేసి బయలుదేరారు. మార్గం మధ్యలో శత్రువులను కంటపడుకొని తప్పించుకోవడానికి సాధన వేషంలో తమ నివాసాన్ని చేరుకున్నాడు. శివాజీ తప్పించుకోవడానికి నిజానికి మొఘలు సైన్యాధిపతి రాజసింహాన్ని సహాయపడ్డాడని చెబుతారు. ఈ విధంగా శివాజీ తన భద్రతకు ఇచ్చిన మాట నిలుపుకున్నాడు. అదే సమయంలో కాపలా భటులు నాయకుడు ఔరంగజేబు వద్దకు వెళ్ళి ఏం చెప్పాలో తెలియక భయంతో వణుకుతూ గదిలో ఉన్నాడు. ఎలా మాయమైపోయాడు ఏమో, ఆయనకేమో అద్భుత శక్తులు ఉన్నాయని చెప్పసాగాడు. ఆ మాట వింటూనే ఔరంగజేబు 1000 తేళ్లు ఒక్కసారిగా కుట్టినట్టు మౌనంగా ఉండిపోయాడు. ఇదే అనమాట శివాజీ జరిగినది. ఓకే మై యూట్యూబ్ వ్యూవర్స్, మనం అద్భుతమైన కథలు నేను ఈ వీడియోలో ప్రతి వీడియోలో నాకు అద్భుతమైన కథలు మీకు మీ ముందు ఉంచుతాను. మీరు ముందు నా వీడియోని గట్టిగా సబ్స్క్రైబ్ చేసి ఇతరులకు షేర్ చేయండి. ఇది వచ్చేసి కథ ఏంటంటే ఫలదానంతో ప్రాణరక్షణ. ఇది మీరు మరీ రివైండ్ చేసి విని ఈ కథ ఎలా ఉందో మీరు నాకు కామెంట్ చేయండి. ఓకే.